జిల్లాలో ఈకో టూరిజం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పొట్టిలంక గ్రామం నుంచి కడేపులంక వరకు కెనాల్లో బోటింగ్ విహారం చేసే విధంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. పర్యాటక శాఖ అధికారులతో కలిసి కడియం మండలంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి పర్యటించారు. జిల్లా పర్యాటక అధికారులకు సూచనలు చేస్తూ తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసేందుకు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ తగిన ప్రతిపాదనలను అందజేయాలని కోరారు. అందులో భాగంగా ఈకో టూరిజంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఇటీవల కడియపు నర్సరీల ప్రతినిధులతో కలిసి సమావేశం నిర్వహించామన్నారు. మరింత మంది పర్యాటకులను ఆకర్షించే రీతిలో బోటింగ్ కార్యకలాపాలను చేపట్టవలసి ఉందన్నారు. అందుకు అనుగుణంగా పొట్టిలంక గ్రామం నుంచి కడియపులంక గ్రామం వరకు కెనాల్లో బోటింగ్ కు అనుగుణంగా ప్రతిపాదనలను డిపిఆర్ను సిద్ధం చేయాలని ఆదేశించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు ముందుగానే ఈ ప్రాంతంలో పర్యాటక పరంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాల్సి ఉందన్నారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతిపాదన సిద్ధం చేయాలని కోరారు. అందులో భాగంగా సుందరీకరణ, గ్రీనరీ, ఆర్చరీ పాయింట్స్, రెస్టారెంట్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని రావాల్సి ఉందన్నారు. కలెక్టర్ వెంట పర్యాటక శాఖ రీజనల్ జాయింట్ సెక్రటరీ స్వామినాయుడు, జిల్లా టూరిజం అధికారి వెంకటాచలం, తహసీల్దార్ పోసిబాబు, ఎంపీడీఓ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. నేటి రాజకీయాల్లో వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉంటున్న నేపథ్యంలో అంత్యానుప్రాస నిఘంటువు లాంటి పుస్తకం రాజకీయాల్లో ప్రజలను రంజింపజేసే మంచి భాషను వినియోగించుకునేందుకు ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. డాక్టర్ అరిప్రాల నారాయణరావు రచించిన అంత్యానుప్రాస నిఘంటువును ఆదికవి నన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సభలో దుర్గేష్ మాట్లాడుతూ సినీ రంగంలో ఆచార్య ఆత్రేయ అంచప్రాసల్ని ఎక్కువగా వినియోగించుకోవారని, అరిప్రాల నారాయణరావును ఆధునిక ఆత్రేయగా అభివర్ణించారు. ఈ పుస్తకం రచయితలకు, పిల్లలకు ఉపయుక్తంగా ఉందన్నారు. మాతృభాష పరిరక్షణలో ఈ పుస్తకం దోహదపడుతుందని పేర్కొన్నారు. సాంస్కృతిక రాజధానిగా రాజమహేంద్ర నగరానికి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని దుర్గేష్ చెప్పారు. పుస్తకాన్ని సమీక్షించిన మల్కిపురం డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ పొన్నపల్లి రామారావు చమత్కార ప్రసంగం ఆహుతులను విశేషంగా అలరించింది. బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్యులు కర్రిరామారెడ్డి, మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, నర్సాపురం వైఎన్ కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ చెనపల్లి సత్యనారాయణ, సాహితీ భాషా ప్రియులు పాల్గొన్నారు. ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధిలో ఇలాంటి నిఘంటువును రచించడం స్వాగతించిన పరిణామంగా పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు కనుమరుగవుతున్న తరుణంలో మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అందరిపైన ఉందన్నారు. వెంకయ్యనాయుడు గారు ఒకానొక సందర్భంలో చెప్పారు, మాతృభాష కంటి చూపు లాంటిది, మనం తెచ్చుకునేటువంటి ఆంగ్ల భాష ఏదైతే ఉంటుందో కళ్ళజోడు లాంటిది, అసలు కంటి చూపే లేకపోతే కళ్ళజోడు ఏం పనికి వస్తుందని చెప్పి ఒకానొక సందర్భంలో వాళ్ళు చెప్పినటువంటి మాట. మాతృభాషతో మనకున్నటువంటి అవినాభావ సంబంధాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా మనకున్నది. ఎందుకంటే మన సంస్కృతితో మనకున్నటువంటి బంధం ఏదైతే ఉందో అది భాష మాధ్యమంగానే అది బలోపేతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సాహితీకారులు ఎవరైతే ఉన్నారో వారు మనకి సంబంధించినటువంటి మన సంస్కృతిని అంతా కూడా సాహిత్యంలో పొందుపరిచినటువంటి సందర్భంలో భాష మీద గనక మన పట్టు కనుక సడలినట్లయితే, పోగొట్టుకున్నట్లయితే మన సంస్కృతితో మనకున్నటువంటి అవినాభావ సంబంధం మనం తెగతంపులు చేసుకున్నటువంటి. పుస్తకాన్ని సమీక్షించిన మల్కిపురం డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ పొన్నపల్లి రామారావు చమత్కార ప్రసంగం ఆహుతులను విశేషంగా అలరించింది. బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్యులు కర్రిరామారెడ్డి, మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, నర్సాపురం వైఎన్ కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ చెనపల్లి సత్యనారాయణ, సాహితీ భాషా ప్రియులు పాల్గొన్నారు. వాళ్ళెదురుగుండానే
నేను వర్క్ చేస్తున్నా, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడిగేవారు. అలాగా నా వర్క్ నేను చేసుకుంటూ మొత్తం మీద ఒక 6 సంవత్సరాల కృషితోటి 700 పేజీలతోటి 50,000 పదాలతోటి ఒక డిక్షనరీ రూపొందించడం జరిగింది. అది ఇప్పుడు ఆవిష్కరించడానికి. రైతు బాగుండాలంటే వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ కూడా ఉండాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి అన్నారు. కడియం మండలం దోళ్ల గ్రామంలో పశువుల ఆసుపత్రి రైతు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చే చౌదరి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గోరెంట్లు మాట్లాడుతూ రైతు బాగుండాలంటే వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ కూడా ఉండాలని, ఈ రోజు పాడి పరిశ్రమ రైతుకి ఆదాయ మార్గంలో చేదోడు వాదులుగా ఉంటోందని వివరించారు. ప్రభుత్వం పశుసంవర్ధక శాఖపై ప్రత్యేక దృష్టి సారించి 87 రకాల పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ పథకాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తన బాధ్యతగా పశు సంరక్షణ కోసం ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపరిహారం అందించేలా ఇన్సూరెన్స్ చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం కనీసం ఇన్సూరెన్స్లు కూడా చేయకుండా కార్యక్రమాన్ని నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో పశుసంవర్ధక శాఖలో అనేక ఆలోచనలు చేసి పశువుల పెంపకం, గొర్రెల పెంపకం, కోళ్ల పెంపకం తద్వారా రైతుకు ఉపయోగపడే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారని విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో వెలుగుబంటి ప్రసాద్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు మార్గాన్ సత్యనారాయణ, దేవి నాగేశ్వరరావు, గుర్రపు సత్యనారాయణ, కొండపల్లి పట్టియ, చెల్లుబాయిని శ్రీనివాస్, దండుపాటి గోపి, ముద్రగడ జమ్మి, పంతం గణపతి, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ రత్నకుమారి, ఏడీ రవివర్మ, డాక్టర్ శ్రీరామ్, ఏవో ద్వారకాదేవి, కంటిపూడి శ్రీను, తోము శ్రీను, సూరపురెడ్డి భరత్, మెర్ల అయ్యప్ప, చుట్టూరి అమరాజు, ప్రత్తిపాటి రామారావు చౌదరి తదితరులు పాల్గొన్నారు. పశువులకు ఇంజక్షన్ చేస్తే పుట్టే అన్ని పేయలు వస్తాయి, పేయలు వస్తే పాలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. అలాగే మందులన్నీ ఉచితంగా ఇస్తా ఉన్నారు ఆసుపత్రిలో. ఇంటింటికి తిరిగి సర్వే చేయమన్నాం. మొత్తం ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని కోళ్లు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, పశు సంపదని వృద్ధి చేసుకుని ఆదాయం పెంచే దానికోసం ఈ కార్యాచరణ. ఇవాళ రైతాంగం నష్టపోతా ఉంది. ఈ నెల 28న విజయవాడ సిపిఐ కార్యాలయంలో భూబాధిత రాష్ట్ర సదస్సు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని తూర్పుగోదావరి జిల్లా సిపిఐ కార్యదర్శి తాటిపాక మధు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో భూ అక్రమాలకు, భూ దందాలకు గురైన బాధితులంతా ఈ నెల 28న విజయవాడ సిపిఐ కార్యాలయానికి తరలిరావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం సిపిఐ కార్యాలయంలో భూ బాధితుల రాష్ట్ర సదస్సు గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మధు మాట్లాడుతూ రాష్ట్రంలో భూముల ధరలు బాగా పెరిగినందున అనేక ప్రాంతాల్లో భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, దొంగ పట్టాలు పుట్టించి 100 ఎకరాల భూమిని బదలాయింపు చేసుకుంటున్నారని వాపోయారు. దీనికంతటికీ గత పాలకులు, అధికారులు ఉన్నప్పుడు ఈ ఘటనలు జరిగాయని మధు గుర్తు చేశారు. భూ అక్రమాలు వెలుగులోకి రాకుండా చేయడం కోసం రెవెన్యూ కార్యాలయంలో ఫైళ్లు దహనం చేయడం తదితర ఘటనలకు పాల్పడుతున్నారని మధు తెలిపారు. చాలా కాలంగా పేదల స్వాధీనంలో గల సాగు భూములకు పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిత్యావసర అధిక ధరలు నిరసిస్తూ సెప్టెంబర్ 1 నుండి 6వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని మధు ప్రకటించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జట్టు లేబర్ యూనియన్ అధ్యక్షులు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కొండ్రపు రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి కొండలదావ్, సహాయ కార్యదర్శి సప్పారమణ, జిల్లా సమితి సభ్యులు అప్పలనాయుడు, ఆర్ రమణ తదితరులు పాల్గొన్నారు. 3వ తారీఖు నాడు విశాఖపట్నం ప్రైవేటీకరణ కానివ్వం, కార్మిక సంస్కరణలను వ్యతిరేకిస్తూ, అదేవిధంగా కార్మిక చట్టాలను కాపాడుకుంటామని చెప్తూ దిక్కులు పెక్కుటిల్లేలాగా వేలాది మంది కార్మికులతో ర్యాలీ పెడుతున్నాం. ఈ తూర్పుగోదావరి నుంచి హమాలీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, పేపర్ కార్మికులు, మెడికల్ ఎంప్లాయీస్ కార్మికులు, ఇతర నిర్మాణ రంగ కార్మికులు, సంఘటిత అసంఘటిత అన్ని కార్మికులు కూడా వెళ్తున్నారు. అందుకనే వేలాది మంది కార్మికులు అందరూ కూడా తరలి రావాలని. రాజమహేంద్రవరం ఇన్నీస్పేట మహాకాళేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్థానిక ఇన్స్పేటర్ రోటరీ మహంకాళి సమేత మహాకాళేశ్వరంలో తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ చెందిన అన్నమాచార్య సేవా ట్రస్ట్ సంస్కృతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాళ్లపాక అన్నమాచార్యులు 12వ తరం వారసులు తాళ్లపాక స్వామీజీ మంగళాశాసనాలతో ఊరూరా అన్నమయ్య కార్యక్రమం చేస్తున్నారు. అదే సంకల్పంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా
కైలాసనాథుని స్తుతిస్తూ శివానందలహరి పారాయణం, శ్రీహరిని కీర్తిస్తూ అన్నమయ్య సంకీర్తనలు, కోలాట కార్యక్రమాలు, తాళ్లపాక గౌరీ ప్రసూన, మయూరి, మీనాక్షి శ్రీనివాస్ పర్యవేక్షణలో వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు పట్టపగలు వెంకటరావు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మేమందరం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చక్కగా ఇక్కడతో ఈ రాజమండ్రితో వదిలేయకుండా ఇంకా ఉన్న ఊళ్ళల్లో కూడా మేము చేయాలని, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ మహత్ కార్యక్రమానికి ఏదో చంద్రుడికో నూలుపోగు చందంగా మా వంతు సహకారం కూడా మేము అందిస్తూ చేయాలని తలపెట్టాం. ఆయనకి ఇటువంటి కార్యక్రమం చేస్తున్న హరినారాయణ స్వామి గారికి, అలాగే మీనాక్షి గారికి, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న అందరికీ కూడా పేరు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు నేర్పించాలి, పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా నేర్చుకుని అందులో భక్తితత్వాన్ని బోధించినటువంటి మార్గంలో ప్రయాణించాలి అనేది ముఖ్య ఉద్దేశం. అన్నమాచార్యుల వారి సాహిత్యాన్ని ప్రచారం చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ప్రతి ఊర్లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేది కాకుండా ప్రతి దేవాలయంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు, కోలాటాలు కానీ పారాయణాలు కానీ చేయించడం, అలాగే సంగీత సాహిత్య కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం ఇలాగే నిర్విఘ్నంగా ప్రతి వీధుల్లో, ప్రతి దేవాలయాల్లో, ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగేలా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మమ్మల్ని కరుణిస్తారని కోరుకుంటూ, సంగీత ప్రియులు ఎవరైతే ఉన్నారో, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు ఉచితంగా మేము ఈ ట్రస్ట్ ద్వారా నిర్వహించే ఎన్నో కార్యక్రమాల్లో అన్నమయ్య కీర్తనలన్నింటినీ నేర్పించడం జరుగుతుంది. అలాగే కోలాటాల్లో కూడా శిక్షణ ఇవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మేము ఆన్లైన్లో కూడా ఈ ట్రైనింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాము. కనుక ఆసక్తి ఉన్నటువంటి, నేర్చుకోవాలి అని తపనున్న వాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు, అన్నమయ్య మీద భక్తి గౌరవాలు ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా మా అన్నమయ్య సేవలో పాల్గొని మనందరం కూడా కలిసికట్టుగా అన్నమయ్య సేవను ముందుకు ప్రచారం చేద్దామని విద్యార్థులు తమ మేధాశక్తిని పెంచుకోవడానికి గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సందర్శించి పుస్తకాలు చదవాలని పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం సూర్యారాయి విద్యానంద గ్రంథాలయ ఆవరణలో దాత బాదం ఉదయ సూర్యప్రకాష్ పలువురు ప్రముఖుల విరాళాలతో నూతనంగా నిర్మించిన పీఠికాపుర కళావేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా, మాజీ ఎమ్మెల్యే వర్మల హాజరయ్యారు. ముందుగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సౌండ్ సిస్టమ్ను ప్రారంభించారు. అనంతరం పీఠాధిపతి ఉమర్ అలీషా మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి కళావేదికను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్ అధ్యక్షతన అతిథులను ఘనంగా సన్మానించారు. అంటే ఎప్పుడైనా అమెరికాలో ఉన్నాయండి, ఆస్ట్రేలియా ఉన్నాయండి, ఇక్కడ పిఠాపురంలో చిన్న అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి, ఆడికి ఫ్రెండ్ ఉంటాడు ఇక్కడ చిన్నప్పుడు చదువుకోండి, ఏదో మన వాళ్ళు ఎవరికన్నా ఇబ్బంది తగిలిందా, అబ్బాయి మన వాళ్ళకి ఏం అవ్వలేదురా, కొద్దిగా ఏదో పిల్లలు కాలనీ అని చెప్తాడు. మన ఊరు మన బాధ్యత అన్న పేరులో పుట్టినూరు జ్ఞాపకం వస్తుంది, ఆ ఊరికి ఏదన్నా చేయాలన్న తపన వస్తుంది. అది పెద్దలుగా మనందరం కూడా వారికి ఆసక్తి కలిగించాలి. అదేవిధంగా ఈ గ్రంథాలయానికి నేను ఆ పురాతనమైనటువంటి పుస్తకాల భాండాగారం ఎంతో ఉంది మన ఈ గ్రంథాలయంలో. అటువంటి ఆ గ్రంథాలయం రీసెర్చ్ కూడా ఎన్నో పుస్తకాలు మనకి ఇక్కడ లభిస్తున్నాయి. అనేక మంది పెద్దలు వచ్చి పుస్తకాలు
రాజమండ్రి గరిమెళ్ల సత్యనారాయణ ట్రైనింగ్ కాలేజీలో పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ శిక్షణా కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ సంఘ అధ్యక్షులు సిహెచ్ ప్రభాకర్ రావు పర్యవేక్షణలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 50 సంవత్సరాల క్రితం కందుల దుర్గేష్ అదే స్కూల్లో విద్యార్థిగా ఉన్నారు. ముఖ్య అతిథి కందుల దుర్గేష్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదుల నుంచే ప్రారంభమవుతుందన్నారు. నా భవిష్యత్ కూడా ఇక్కడే ఈ తరగతుల నుంచే ప్రారంభమైందని వివరించారు. ప్రారంభమయ్యాయని, ఒక దేశం యొక్క భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్ణయించబడుతుంది అనేటువంటి మాట ఏదైతే మనం చెప్తామో, అలా నా వరకు చూసుకుంటే నా భవిష్యత్తు ఈ ట్రైనింగ్ కళాశాలలోనే ప్రారంభమైందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ ఫర్ బాయ్స్ ట్రైనింగ్ కళాశాలని జనరల్గా అంటాం, కానీ అదేవిధంగా ఇప్పుడు గరిమెళ్ల సత్యనారాయణరావు గారి పేరు కూడా పెట్టారు. ఈ పాఠశాల నుంచి వెళ్ళిన వారు ఎంతోమంది లబ్ధ ప్రతిష్ఠులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి అనేక మంది మహానుభావులు ఈ పాఠశాల నుంచే ఉద్భవించారనేటువంటి మాటను కూడా మనం గుర్తు చేసుకోవాలి. వాళ్ళతో పోల్చుకుంటే మనం చేసింది, మనం సాధించింది చాలా తక్కువ అనేటువంటి మాటని వినమ్రంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమంలో గన్నికృష్ణ పాఠశాలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నమూరి రాంబాబు, చక్కా త్రినాథ్, విదోభా మహారాజ్, భావన్ నారాయణ, చలం, కె సత్యనారాయణమూర్తి, కె శ్యామ్ సింగ్, భగవాన్ దాస్, వెత్సా మురళి, సాయి కుమార్, నాగం రవికిషోర్, కందుల బుచ్చిరాం, డాక్టర్ పరమహంస, వంక శ్రీనివాసరావు, నిమ్మలపూడి గోవింద్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. దీన్ని టూరిజం డిపార్ట్మెంట్లు దాంట్లో ఆ శాఖలో ఎంత డెవలప్ చేయాలని బ్రహ్మాండంగా డెవలప్ చేసి, ముఖ్యంగా మన రాజమండ్రినే ఫస్ట్ ఆయన మంత్రావు గారిని ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఒకటే అడిగినాను, నేను మీ దగ్గరికి ఏ పనులు, నేను చంద్రబాబు నాయుడు కూడా నా సొంత పనులు ఇప్పుడు అడగలేదు, నేను పనికి అడగడం కూడా మీకు దగ్గరికి రాలేదు. ఒకే ఒకటి, మీరు మీ పదవిలో ఉండగా హేవలాక్ బ్రిడ్జ్ అనేది మనకి రాజమండ్రికి ఒక మాన్యుమెంట్, అది ఆ హేవలాక్ బ్రిడ్జ్ని మీరు బాగు చేయండి, దాన్ని టూరిజం సెంటర్ కింద చేయండి, చాలా బాగుంటుంది అని చెప్పి నాకు ఒకే కోరిక. స్కూల్ యాజమాన్యాన్ని మేము ఆ అధికారులని అడిగిన వెంటనే వాళ్ళు స్పందించి మాకు వారంలో ప్రతిరోజు వాళ్ళకి ఒక్కొక్క క్లాస్ టైం టేబుల్లోనే మాకు ఫిక్స్ చేశారు. సో ప్రతిరోజు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళకి ఇంచుమించు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ వరకు 3 క్లాసులు వాళ్ళకి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ చేయడం కోసం నిర్ణయించుకుని, అది ఒక 2 లక్షల రూపాయల ప్రాజెక్ట్. అది దానికోసం ఒక మంచి ఇన్స్ట్రక్టర్ని ఎన్నిక చేయమని వీరిని సింగ్ గారిని అండ్ దుర్గేష్ గారు కూడా డెఫినెట్గా మన కరెక్ట్ అయిన ప్లేసు, కరెక్ట్ అయిన టైము, కరెక్ట్ అయిన శాఖ. ఎందుకంటే రాజమండ్రి చుట్టుపక్కల ప్రదేశాలు కూడా మనం బ్రహ్మాండమైన టూరిజం డెవలప్మెంట్, బట్ నో గవర్నమెంట్ ఇస్ టేకెన్ ప్రాపర్ కేర్ అండ్ లాట్ ఆఫ్ మన ఓన్లీ వన్ సిటీ 1000 ఓల్డ్ సిటీ రాజమండ్రి, తర్వాత 0 కిలోమీటర్స్లో రివరు, తర్వాత 60 కిలోమీటర్స్లో డీప్ ఫారెస్టు అండ్ 30 కిలోమీటర్స్లో బ్యాక్ వాటర్స్ ఆఫ్ రివరు అండ్ అగైన్ 40 కిలోమీటర్స్ సీ. కంట్రీలో ఏ ప్లేస్కి ఇలా లేదు అసలు, అంత మంచి ప్లేస్. ఆ గర్వంలోనే కొన్ని మాటలు తప్పులు దొరిలో ఏమనుకోకండి మీరు, కానీ చాలా నిబద్ధతగా ఒక రంగాన్ని ఎన్నుకుంటే దాంట్లోనే సాధించవచ్చు విజయం అనడానికి ముఖ్యంగా ఉదాహరణ మా దుర్గేష్. చిన్నప్పటి నుంచి కూడా వారు రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు. ఏ నార్త్ ఇండియన్ వచ్చిన సభ పెట్టిన అనువాదకుడు మా దుర్గేష్. అలాగే వారు స్రవంతి అని చెప్పి ఒక పర్యావరణ ఒక సంస్థ నిర్మించి పూర్వం నుంచి పర్యావరణం మీద చాలా ఇంట్రెస్ట్గా మాకందరికీ చెప్పేవాడు. వికారాబాద్ లో నకిలీ బాబాకు ప్రజలు దేహశుద్ధి చేశారు. పూజలు చేస్తే బంగారం రెట్టింపవుతుంది, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సమస్య ఏదైనా పూజలు చేసి వాటిని దూరం చేస్తామని రోజుకో నకిలీ బాబా పుట్టుకొస్తున్నారు. యజ్ఞం, హోమం, పూజల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నకిలీ బాబాలు అందినంతా దోచేస్తున్నారు. వికారాబాద్ పట్టణంలో
దొంగ బాబా హల్చల్ చేస్తున్నాడు. మీ ఇంట్లో నరదృష్టి ఉంది, దెయ్యాలు తిరుగుతున్నాయి, 500 1000 రూపాయలు ఇస్తే తాయెత్తిస్తాం, దెయ్యాన్ని మాయం చేస్తామని నమ్మబలుకుతున్నారు. వారం రోజులుగా రాజీవ్ గృహకల్పలో ఈ దొంగ బాబాలు సందడి చేస్తున్నారు. దొంగ బాబా డబ్బులు ఇవ్వకపోతే మీకు పాపం చుట్టుకుంటుంది అని బెదిరింపులకు దిగుతున్నాడు. ఆ మాటలు విని స్థానిక మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రోజులన్నీ ఒకేలా ఉండవు, కథ అడ్డం తిరిగింది. స్థానిక ప్రజలు అతన్ని పట్టుకుని చితకబాదారు. ఇలాంటి దొంగ బాబాలు అడుగడుగునా ఉంటారు. మూఢనమ్మకాలకు గురై మహిళలు మోసపోతున్నారు. మూఢనమ్మకాలు నమ్మవద్దని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గుంజేడు గ్రామంలో పునుగుపిల్లి దర్శనమిచ్చింది. తిరుమల తిరుపతి గట్టుపై అరుదైన ఉడత జాతికి చెందిన పూనుగుపిల్లి సంచారం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం గుంజేడు గ్రామంలో ఇప్పుడు పూనుగుపిల్లులు దర్శనమిస్తున్నాయి. ముస్లింల దేవాలయంలో ఒక పూనుగుపిల్లి కనిపించింది. గ్రామంలోని ముస్లింల దేవాలయంలో తిరుగుతున్న అరుదైన పూనుగుపిల్లిని ఆసక్తిగా పలువురు తిలకిస్తున్నారు. భారతదేశంలో కర్ణాటక అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఇవి సంచరిస్తూ ఉంటాయి. మలేషియాలో ఫుట్పాత్ కుంగి మ్యాన్ హోల్లో పడి తెలుగు మహిళ గల్లంతైంది. మలేషియా కౌలాలంపూర్ లో ఓ తెలుగు మహిళ ఫుట్పాత్ పై నడుస్తుండగా అదొక్కసారిగా కుంగడంతో 10 మీటర్ల లోతైన మురికాలులో పడి గల్లంతయ్యారు. కుప్పంలోని అనగామినిపల్లికి చెందిన బాధితురాలు విజయలక్ష్మి తన భర్త కుమారుడితో కలిసి కౌలాలంపూర్ లో పూసల వ్యాపారం చేస్తున్నారు. మలేషియా కౌలాలంపూర్ లో షింఘోల్లో పడిపోయారు. మహిళ ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. విజయలక్ష్మి కౌలాలంపూర్ లో పూసల వ్యాపారం చేస్తున్నారు. ఫుట్పాత్ పై నడుస్తున్న ఆమె ఉన్నట్టుండి భూమి కుంగిపోవడంతో అందులో పడిపోయారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్ తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం సూచనల మేరకు బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ శ్రీకాంత్ కలిసి ధైర్యం చెప్పారు. విజయలక్ష్మి గల్లంతవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి CCC న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.